అంత కాన్ఫిడెంట్ గా ఎలా చెప్తున్నావు, నువ్వు ఎందుకు చెప్తున్నావు అంటే అన్ఫాలో చేసే ముందు ఒకటే ఆలోచించమంట, వీడిని ఎందుకు అన్ఫాలో చేయాలి, నా కంటెంట్ నచ్చకపోతే అన్ఫాలో చేయాలి. కానీ నువ్వు మిగతా సపోర్ట్ చేసే ఎవరిదైనా సరే కంటెంట్ నచ్చిందా, ఒకవేళ నీకు నిజంగా నా కంటెంట్ నచ్చక ఇప్పుడు అన్ఫాలో ఎట్లా చేస్తావు, నాది ఫస్ట్ నుంచి ఈ కంటెంటే కదా. ఒరే నేను ఫస్ట్ ఏమైనా జనానికి అవసరపడే వీడియోలు చేసి మంచి వీడియోలు చేసి సడన్ గా నేను ఇటు మెల్ట్ అవ్వాలా, నేను ఎంటర్ అవ్వటం బూతుతే ఎంటర్ అయ్యా, నువ్వు అప్పుడే ఫాలో కొట్టినావు. అక్కడ మారింది నువ్వుగా నేను కాదు. నువ్వు అసలు నన్ను ఫాలో ఎందుకు కొట్టినావు, నా కంటెంట్ నచ్చే ఫాలో కొట్టినావు. నా కంటెంట్లో ఏమన్నా ఎమోషనల్ ఉందా, లేదు, బూతే ఉంది. ఆ బూత్ నచ్చే నువ్వు ఫాలో కొట్టినావు. ఇప్పుడు అన్ఫాలో ఎట్లా అవుతా, ఒకవేళ అన్ఫాలో అయినాక నాకు నో ప్రాబ్లం. ఇప్పుడైనా సరే నీకు కొంచెం బుద్ధి వచ్చిందా అంట, అన్ఫాలో చేసినా నాకు నో ప్రాబ్లం. అరే వీడి కంటెంట్ లేదురా, వీడి మొత్తం చెడ్డ కంటెంట్, వీడిని అన్ఫాలో చేసి ఎవడైతే మంచిగా వీడియోలు చేస్తుంటో వాడికి సపోర్ట్ చేద్దాం, వాని లేపుదాం. వచ్చే జనరేషన్ అయినా సరే లేకపోతే వేరే ఏ ఇన్ఫ్లుయెన్సర్ అయినా సరే మంచినే ఉపయోగిస్తారు, సొసైటీకి అవసరపడుతుంది. నీ మైండ్ లో ఈ కాన్సెప్ట్ ఉంటే నన్ను అన్ఫాలో చేసి వాడిని ఫాలో చేయి. నువ్వు మాత్రం మారవు, నేను మారను, ఇలాగే ఉంటావు ఫ్యూచర్ లో కూడా. నేను ఎప్పుడు మారుతానంటే నిజంగా నా కంటెంట్ జనానికి నచ్చట్లేదు, ఒరే ఇప్పుడు నేను వీడియో పెట్టగా నా మీద ఫుల్ నెగిటివిటీ వచ్చిందిరా బాబు, నిజంగా నా కంటెంట్ అంత దరిద్రంగా ఉందేమో, సరే మంచిగా సపోర్ట్ చేస్తున్నారేమో అని నేను నమ్మితే ఇప్పటికిప్పుడు నేను ఈ అకౌంట్ బ్లాక్ చేసుకుంటా, వేరే అకౌంట్ క్రియేట్ చేస్తా. ఎందుకంటే నా దగ్గర దమ్ముంది, ఎమోషనల్ చేస్తా, నా దగ్గర కంటెంట్ ఉంది. ఏ మంచిగా సపోర్ట్ లేక నేను ఇట్లా వచ్చా, లేదు నువ్వు ఆ మంచిగా సపోర్ట్ చేస్తా అంటే నేను అటు వస్తా. కానీ ఇటు నుంచి మూతుబారి మాట్లాడొద్దు, నేను మంచి వీడియోలకు సపోర్ట్ చేస్తాను, నేను చేసిన తర్వాత సపోర్ట్ చేయకపోతే అమ్మ నా బూతులు తిడతా.